నున్నవారి పాలెం కథ వెంకట్రావు గారి జీవిత విశేషాలు మనం తెలుసుకుంటున్నాం. ఈరోజు 7వ భాగం మనం తెలుసుకుందాం. కథనాల చేత కురపోతి నవీను, గానం సద్దల సత్యానందరెడ్డి, సీనియర్ పిరమిడ్ మాస్టర్. వ్యాపారం జరుగుతున్న కుక్కకు బిస్కెట్, పెద్దగల చిన్నపిల్లలకు డబ్బులు ఇవ్వాలి. బ్రహ్మయ్య పంచాయతీ కార్యాలయంలో ఉంటారు. భర్త వెంకన్న ఇంటికి వచ్చారు. అన్న కోసం నెమరి ఆనందరావు బేబీ అంటూ తెల్లని దుస్తులు ఇచ్చారు. కోటి సామామూర్తి మాట్లాడి, రమణమ్మ శాంతమ్మ మాట్లాడి, సుబ్బమ్మ, బుజ్జం, బాబురావు, చిట్టి పూజ, చంద్రశేఖర్, రాజు శేఖర్, విజయశేఖర్, మంగయ్యమ్మ, బుజ్జమ్మ, బుజ్జిబాబు, ముమ్మిరి అబ్బులు పొలంకి వెళ్ళి మధ్యలో పంతులమ్మ దగ్గర, సాయిబాబా దగ్గర ఉన్న ఇంటిలో శ్రీధర్ ఉన్నారు. చదువుకున్నాం. ఆ చదువుకునే రోజుల్లో నేను అంటే నవీన్ పరిచయం అవ్వకముందే నాకు 7th క్లాస్ దగ్గర నుంచి కూడా ధ్యానం చేసే అలవాటు ఉంది. అదే అలవాటు కాలేజీలో నవీన్ గారితో కలిసి చదివే రోజుల్లో కూడా ధ్యానం చేస్తూ 10 మందికి ధ్యానం చెప్తూ మా చదువును ముందుకు సాగిస్తూ అన్ని కార్యక్రమాల్లోనూ మేమిద్దరం కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొనేవాళ్ళం. అలాగే నేను ధ్యానం గురించి ఇంకా ఆధ్యాత్మిక విషయాలు కూడా నవీన్కి ఎన్నో చెప్పాక నవీన్ గారిలో ఒక విధమైన ఆసక్తి కలిగి ఒకసారి ఆయన బుద్ధ పిరమిడ్ జ్ఞాన మందిరానికి 2వ క్లాసులో కూడా వచ్చారు. వచ్చి జ్ఞానం గురించి తెలుసుకోవడమే కాదు, ఆయన బుద్ధుడి గురించి కూడా కొన్ని విశేషాలు తెలుసుకున్నారు. అలాగే మరి